డ్రగ్స్ పై ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపుతోందని ఈగల్ ఐజీ రవికృష్ణ తెలిపారు. శనివారం ఈగల్ టీమ్ వార్షిక నివేదికను ఐజీ రవికృష్ణ వెల్లడించారు. 2024 సెప్టెంబర్లో తమిళనాడులో జరిగిన మీటింగ్లో ఏపీ గంజాయి సాగుకు కేంద్రంగా ఉందని చర్చించగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు ఉండకూడదని అప్పుడే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆపరేషన్ చైతన్యం పేరుతో ప్రజల్లో అవగాహన తీసుకువచ్చినట్లు తెలిపారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని, అల్లూరి నడిచిన పవిత్ర భూమిలో గంజాయి సాగు ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. మన ఏఎస్ఆర్ జిల్లాలోని జిల్లా యంత్రాంగం అంతా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని అడాప్ట్ చేయడం, దీని ద్వారా మన జీరో కల్టివేషన్ అచీవ్ చేయడం జరిగింది. డ్రోన్ సర్వేలెన్స్, అడ్రిన్ శాటిలైట్స్, విస్తృతమైన కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ద్వారా సాధించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పొగాకు రహిత విద్యా సంస్థల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సుమారుగా 45,000 షాపుల్లోని ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఈగల్, ఇతర శాఖలు కలిసి తనిఖీలు చేయడం జరిగింది. కోప్టా చట్టం ప్రకారం 75 లక్షల ఫైన్ ఇంపోజ్ చేయడం, ఆపరేషన్ గరుడ ద్వారా ఓపియాడ్ అబ్యూజ్ జరగకుండా వివిధ మెడికల్ షాప్స్కి, అదేవిధంగా అసోసియేషన్స్కి స్టేట్ వైడ్ వర్క్ షాప్స్, రైడ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేసాం, ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలన అయిన తర్వాత మనకి ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి 5 జిల్లాల నుంచి, కోరాపుట్టు, మల్కాన్గిరి, గజపతి, గంజాం, కాంధమాల్ అనే జిల్లాల నుంచి గంజా సరఫరా అవుతుంది. మన సరిహద్దుల్లో ఉన్న కోరాపుట్టు, మల్కాన్గిరి ఎస్పీలతో కూడా అనుసంధానం చేసి దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులోని రానున్న కాలంలోని ఏఎన్టీఎఫ్ ఒరిస్సాతో కూడా కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేయబోతున్నాం. కొన్ని హైబ్రిడ్ మోడ్, కొన్ని వర్చువల్ మోడ్లో కూడా మీటింగ్లు కండక్ట్ చేయబోతున్నాం. భవిష్యత్తులోని పిట్ అండ్ డిపిఎస్ చట్టాన్ని, టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ని, ఇన్ హౌస్ అంటే ఇంకా ఈగల్ ఇన్ హౌస్ ద్వారా మేము నాట్స్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చాం, నార్కోటిక్స్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రత్యేకంగా మేము దాన్ని అమలు చేయడం వల్ల గత 11 సంవత్సరాల్లో ఉన్న ఎక్యూజ్డ్ అందరినీ కూడా మేము దాంట్లోని నిక్షిప్తం చేసాం. వాళ్ళ మీద నిరంతరం నిఘా కొనసాగుతుంది. అదేవిధంగా జైలు రిలీజెస్ మీద కూడా నిఘా పెడుతున్నాం. దీనికంటే ముఖ్యంగా ప్రతి తల్లిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీ ప్రాంతంలో కానీ మీ ప్రభుత్వం ఈగల్ టీంకు పూర్తి స్వేచ్ఛనిస్తోందన్నారు. రాష్ట్రంలో జీరో డ్రగ్స్ గంజాయి తమ ధ్యేయమని ఐజీ రవికృష్ణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నెట్వర్క్ ను బ్రేక్ చేశామని, ఒడిశా నుంచి గంజాయి సరఫరా అవుతోందని తెలిపారు. ఇప్పటి వరకు పొగాకు నియంత్రణలో భాగంగా 45,200 దుకాణాలను తనిఖీ చేసి 47,441 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. 72,92,000 రూపాయల జరిమానా విధించామని ఐజీ రవికృష్ణ వివరించారు. ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం ప్రారంభమైన ఈగల్ ఆంధ్రప్రదేశ్ యాన్యువల్ రిపోర్ట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా ఆపరేషన్ చైతన్యం గురించి, జీరో కల్టివేషన్, మన ఏఎస్ఆర్ జిల్లాలోని జిల్లా యంత్రాంగం అంతా కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని అడాప్ట్ చేయడం, దీని ద్వారా మన జీరో కల్టివేషన్ అచీవ్ చేయడం జరిగింది. డ్రోన్ సర్వేలెన్స్, అడ్రిన్ శాటిలైట్స్, విస్తృతమైన కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్ ద్వారా సాధించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పొగాకు రహిత విద్యా సంస్థల కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సుమారుగా 45,000 షాపుల్లోని ఆంధ్రప్రదేశ్ పోలీసు, ఈగల్, ఇతర శాఖలు కలిసి తనిఖీలు చేయడం జరిగింది. కోప్టా చట్టం ప్రకారం 75 లక్షల ఫైన్ ఇంపోజ్ చేయడం, ఆపరేషన్ గరుడ ద్వారా ఓపియాడ్ అబ్యూజ్ జరగకుండా వివిధ మెడికల్ షాప్స్కి, అదేవిధంగా అసోసియేషన్స్కి స్టేట్ వైడ్ వర్క్ షాప్స్, రైడ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేసాం, ఒరిస్సా బేస్డ్ ట్రైన్స్. ఎందుకంటే మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు నిర్మూలన అయిన తర్వాత మనకి ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి 5 జిల్లాల నుంచి, కోరాపుట్టు, మల్కాన్గిరి, గజపతి, గంజాం, కాంధమాల్ అనే జిల్లాల నుంచి గంజా సరఫరా అవుతుంది. మన సరిహద్దుల్లో ఉన్న కోరాపుట్టు, మల్కాన్గిరి ఎస్పీలతో కూడా అనుసంధానం చేసి దాన్ని అడ్డుకట్ట వేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులోని రానున్న కాలంలోని ఏఎన్టీఎఫ్ ఒరిస్సాతో కూడా కొన్ని మీటింగ్స్ కండక్ట్ చేయబోతున్నాం. కొన్ని హైబ్రిడ్ మోడ్, కొన్ని వర్చువల్ మోడ్లో కూడా మీటింగ్లు కండక్ట్ చేయబోతున్నాం. భవిష్యత్తులోని పిట్ అండ్ డిపిఎస్ చట్టాన్ని, టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ని, ఇన్ హౌస్ అంటే ఇంకా ఈగల్ ఇన్ హౌస్ ద్వారా మేము నాట్స్ అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చాం, నార్కోటిక్స్ అఫెండర్స్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ప్రత్యేకంగా మేము దాన్ని అమలు చేయడం వల్ల గత 11 సంవత్సరాల్లో ఉన్న ఎక్యూజ్డ్ అందరినీ కూడా మేము దాంట్లోని నిక్షిప్తం చేసాం. వాళ్ళ మీద నిరంతరం నిఘా కొనసాగుతుంది. అదేవిధంగా జైలు రిలీజెస్ మీద కూడా నిఘా పెడుతున్నాం. దీనికంటే ముఖ్యంగా ప్రతి తల్లిని మేము విజ్ఞప్తి చేస్తాం.